యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా SSMB 29. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు SS రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు ఇదే పేరని రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టర్లు రెడీ చేస్తూ సినిమా మీద హైప్ పెంచేస్తున్నారు అభిమానులు. అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా సెట్స్ మీదకు ఈ సినిమాను తీసుకెళ్లారు. మధ్యలో షూటింగ్ స్పాట్ నుంచి వీడియోలు లీక్ అయినా మేకర్స్ మాత్రం అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వటం లేదు. దీంతో ఈ సినిమా గురించి రూమర్స్ ఆగటం లేదు. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయిందని రూమర్స్ జోరందుకున్నాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమాని 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మార్చి 26న గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి 4 రోజుల లాంగ్ వీకెండ్ దొరుకుతుందని అప్పుడే లెక్కలు వేస్తున్నారు. మరో 720 రోజుల్లో SSMB 29 రిలీజ్ అంటూ కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR మూవీ 2022 మార్చి 24న విడుదలైంది. అదే మార్చి సెంటిమెంట్ తో సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మహేష్ సినిమాని రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. మే ఫస్ట్ వీక్ లో SSMB 29 అనౌన్స్మెంట్ వీడియో కూడా రాబోతుందని చెబుతున్నారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. హాలు లేదు చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంకా సినిమానే అనౌన్స్ చేయలేదు, అప్పుడే విడుదల తేదీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే డేట్ లాక్ చేసినా జక్కన్న సినిమాలు ఎన్నిసార్లు విడుదల తేదీలు మార్చుకుంటాయనేది మనకు తెలియంది కాదని సెటైర్లు వేస్తున్నారు. మే 31న నటశేఖర కృష్ణ జయంతి. మహేష్ బాబు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా తాను నటించే సినిమాల అప్డేట్స్ ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న మూవీ నుంచి కూడా స్పెషల్ అప్డేట్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. విజేంద్ర ప్రసాద్ కథ అందించగా MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.